బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సర మహిళా పంచాంగం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. వైశ్వానరం భవే నిత్యం విశ్వావసు కృతాహ్యం నరవాహన మాఢూరం ఖడ్గకేతధరం విభుం. షడ్రుచుల సమ్మేళనంతో కొత్త ఆశలు ఆశయాలతో సరికొత్త ప్రణాళికలతో ఎంతో ఉత్సాహంగా తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను ప్రతి ఒక్క తెలుగువారు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, దేశ గోచార పరిస్థితులు ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అన్న ఇతరత్ర విషయాలు తెలుసుకోవటం పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తూ ఉంటుంటారు. వీటితో పాటుగా ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో ప్రత్యేకించి మహిళలకు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయో ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చైత్రమాసం శుక్లపక్షం పాడ్యం ఈ రోజున ఉన్న గోచార గ్రహస్థితిని ఒక్కసారి మనం పరిశీలిస్తే గ్రహ గతులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకు మీన లగ్నంలో బుధుడు, రాహువు, శుక్ర, శని 4 గ్రహాలు ఒకటే చోట ఉండటం వల్ల ఏంటంటే మనకు నూతన ఆవిష్కరణలు, శాస్త్రీయ పరంగా పరిశోధనలు మనకు చాలా ఉత్సాహంగా విజయవంతంగా ముందుకు సాగే సంకేతాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మేషరాశిలో రవి ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల ఆర్థిక స్థితిగతులు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే నాయకత్వ ప్రభావం, అలాగే దేశం కూడా ప్రాతినిధ్యం వహించే స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే మనకు వృషభంలో గురువు ఉండటం వల్ల ఆర్థిక స్థితి అనేది స్థిరంగా ఉండటానికి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా గోచరిస్తున్నాయి. మాట గౌరవం అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది. అన్నింటా కూడా శుభ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనకు కర్కాటకంలో కుజుడు ఉండటం వల్ల భూ సంబంధిత సమస్యలు వచ్చినప్పటికీ కూడా రక్షణ రంగం మటుకు బలోపేతంగా ఉంటుంది. ఇక తులలో చంద్రుడు ఉండటం వల్ల సానుకూలమైన ప్రజాస్వామ్య పరిస్థితులు మనకు గోచరం అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అన్ని రంగాలు కూడా కాస్త ముందంజలో ఎదుగుదల వైపే అడుగులు వేస్తున్న సంకేతాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వం, వ్యవసాయం, విద్య, టెక్నాలజీ రంగాల్లో మంచి పురోభివృద్ధి గోచరిస్తుంది. అలాగే ఆరోగ్యం, ప్రకృతి విపత్తులు మిగిలిన అంశాలకు సంబంధించి మనకు ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సర కాలంలో కాస్త మిశ్రమ ఫలితాలు, రాజకీయ వర్గాల పట్ల వైరం అనేది కూడా మనకు కనిపిస్తుంది. సానుకూల ప్రజాస్వామ్య పరిపాలన మటుకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నవనాయకుల విషయానికి వచ్చేసరికి 3 నాయకత్వాలు శుభగ్రహాలకు, 6 నాయకత్వాలు పాపగ్రహాలకు చేకూరాయి. ఈ నేపథ్యంలో మనం ఒకసారి పరిశీలిస్తే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో నవనాయకులు రాజు రవి, మంత్రి చంద్రుడు, సేనాపతి రవి, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, రవి ఆద్రా నక్షత్ర ప్రవేశం, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మహిళా పంచాంగం 2025 ప్రకారంగా ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఈ రాశికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి మహిళలకు ఈ సంవత్సర కాలంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. క్రీడ, మీడియా రంగంలో వారికి ఉన్నత పదవులు దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వ్యవసాయదారులకు చాలా లాభసాటిగా దిగుబడి అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి మహిళలకు ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్య విషయంలో
కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. వివాహ ప్రయత్నాలు అనేవి ఫలిస్తూ ఉంటాయి. మనకు గురుగ్రహం రాశి మొత్తంలో కూడా 3 స్థానాల్లో సంచరిస్తున్న నేపథ్యంలో కూడా మొదటి భాగం చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. తర్వాత మే 18 తర్వాత నుంచి కొంచెం ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో మనకు పరిస్థితులన్నీ చక్కబడాలి, అంత అనుకూలంగా ఉండాలి అని అంటే గురు ధ్యాన శ్లోకాలు, గురు సేవ చేసుకుంటే అంతా సద్దుమణిగిపోతుంది. ఇక ఈ సంవత్సర కాలం మొత్తంలో కూడా శని వ్యయంలో ఉన్నాడు కాబట్టి ధన నష్టము, వృధా ప్రయాణాలు ఉంటాయి. కాబట్టి శని ధ్యాన శ్లోకాలు చేసుకుంటే ఆ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక రాహు విషయానికి వచ్చేసరికి కూడా మే 18 తర్వాత నుంచి కూడా చాలా చక్కటి లాభదాయకమైన ఫలితాలు అందిస్తున్నారు. అసలు ఎవ్వరూ కూడా ఊహించని విషయంలో విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు చాలా చక్కగా గోచరిస్తూ ఉన్నాయి. ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఇంకా కేతు విషయానికి వచ్చేసరికి సంవత్సరంలో కొంత భాగం అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయంలో కాస్త ప్రతికూలమైన ఫలితాలు అందిస్తూ ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి మహిళలకు ఈ సంవత్సరంలో మొదటి భాగం గురువు రక్షించగా రెండో భాగాన్ని మొత్తం రాహు రక్షిస్తూ ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా మంచి శుభ ఫలితాలు ఇంకా అందిపుచ్చుకోవాలి అని అంటే శివారాధన, దుర్గా ఆరాధన, గణపతి ఆరాధన తప్పకుండా చేసి తీరాలి. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ వృషభ రాశి వారికి సంబంధించి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. మొత్తం వృషభ రాశి మహిళలకు ఈ సంవత్సర కాలంలో విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తారు. అన్ని వైపుల నుంచి అనుకూలమైన వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా విద్య, వైద్యం, ధన వ్యాపారస్తులకు చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, సినీ రంగాల వారికి మంచి గుర్తింపు లభించే అవకాశం చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఇక వ్యవసాయం విషయానికి వచ్చేసరికి కూడా మసాలా దినుసులు, నూనె పండించే వారికి చక్కటి దిగుబడి అనేది గోచరిస్తూ ఉంటుంది. సంవత్సర చివరిలో కొద్దిగా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే సరి. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో గురుగ్రహం చాలా అద్భుతంగా శుభ ఫలితాలని అందిస్తూ ఉన్నారు. మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు గోల్డెన్ టైం అనుకోవాలి. పట్టిందల్లా బంగారమే, నక్కతోక తొక్కినట్లే అనమాట. వాళ్ళు ఈ సమయంలో ఏది ప్రారంభించినా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం మొత్తంలో కూడా శని ఏకాదశంలో ఉండటం వల్ల ఆనందము, సుఖము, సౌఖ్యము, ధనప్రాప్తి ఇలా అన్ని వైపుల నుంచి కూడా శుభ ఫలితాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట. ఇక రాహు ప్రథమార్థంలో అనుకూలించగా కేతువు ద్వితీయార్థం అనుకూలిస్తూ ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి మహిళలు ఇంకా అనుకున్న రంగాలలో వారు చేపట్టిన పనులలో విజయం సాధించాలి అని అంటే గణపతి ఆరాధన తప్పనిసరిగా చేయాలి. అలాగే శివాభిషేకం చేస్తే మంచి అనుకూలమైన ఫలితాలు పొందుతారు. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ మిథున రాశి వారికి సంబంధించి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. మిథున రాశి స్త్రీలకు ఈ సంవత్సర కాలంలో విదేశీ యోగం అనేది చాలా చక్కగా అద్భుతంగా శుభ ఫలితాలను అందిస్తూ ఉంది. అంత అనుకూలమైన వాతావరణం విదేశాలలో కనిపిస్తూ ఉంది. కాబట్టి వారి ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను అందించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సినీ, టీవీ రంగంలో వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే అధికమైన ప్రయాణాలు, ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త అనేది అవసరం. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే నష్టపోయే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి సుమా. అయితే ఇంకా ఈ రాశి వారికి ఏంటంటే సంవత్సరం రెండో భాగంలో చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకు అని అంటే ఇక్కడ శని అనేది రాజ్యంలో ఉండటం వల్ల చాలా అద్భుతంగా మనకు ఏంటంటే ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొద్దిగా ప్రతికూలమైన ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా
అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా ఒక సువర్ణ కాలం అని చెప్పుకోవాలి. ఈ మిథున రాశి వారికి సంబంధించి ఎవరైనా ఏదైనా ముఖ్యమైన పనులు చేసుకోవాలని అనుకుంటే ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకొని వారి అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోవటానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే కేతు అనేది మే 18 తర్వాత నుంచి కూడా శుభ ఫలితాలను అందిస్తూ ఉన్నారు. ఈ రాశి మహిళలు అన్ని రంగాల్లో కూడా ఇంకా త్వరితగతిన విజయావకాశాలని అందిపుచ్చుకోవాలి అంటే శివ ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే సత్ఫలితాలు లభిస్తాయి. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఇక ఈ రాశి వారి ఆదాయం విషయానికి వచ్చేసరికి 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వారికి సంబంధించి సంగీతం, నృత్య కళాకారులకు చాలా అద్భుతమైన ప్రోత్సాహకరమైన కాలం గడుస్తుంది. వీరికి చక్కటి ప్రశంసలు, అవార్డులు కూడా అందుకునే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే విజ్ఞాన పరంగా కూడా బాగా ఎదిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అయితే ఈ రాశి వారికి సంబంధించి కూరగాయల పంటలు అనేవి బాగా పండుతాయి. అలాగే అధిక శ్రమ అనేది గోచరిస్తూ ఉందన్నమాట. హోటల్స్, విద్యా సంస్థల వరకు మంచి లాభదాయకమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వైద్య రంగం వారికి సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సినీ, టీవీ రంగం వారికి ఈ సంవత్సర కాలంలో కాస్త ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి చాలా ధైర్యంగా ముందడుగు వేసుకోవాలి. అలాగే మనం గమనిస్తే కూడా మే 14 వరకు గురువు లాభస్థానంలో ఉండటం వల్ల వీరికి అన్నింటా కూడా శుభకాలమే, సౌఖ్యము, ఆనందం కలుగుతుంది. ద్వితీయార్థంలో కాస్త ప్రతికూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మనం గమనిస్తే కూడా మనకు కేతువు అనేది సంవత్సరం మొదటి నుంచి కూడా మే 18 వరకు చాలా చక్కటి ఫలితాలు అందిస్తున్నారు. అలాగే సంవత్సరం 2వ భాగం మే 18 తర్వాత నుంచి రాహు అనుకూలమైన ఫలితాలను అందిస్తున్నారు. ఈ సంవత్సర కాలం మొత్తంలో కూడా శని భాగ్యస్థానంలో ఉండటం వల్ల కాస్త నష్టాలు, ధన నష్టము, వ్యయము కాస్త అధికంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి, ప్రయాణాలు అనేవి అధికంగా ఉంటూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా గురువు ప్రథమార్థంలో రక్షించగా ద్వితీయార్థంలో రాహు రక్షిస్తూ ఉన్నారు. ఇంకా అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవాలి అని అంటే ఈ కర్కాటక రాశి వారు ఏం చేయాలనంటే శివారాధన చేయాలి, శివ అభిషేకం చేయాలి, దుర్గాదేవి స్తోత్రాలను పఠిస్తే చక్కటి ఫలితాలు అందిపుచ్చుకునే సూచనలు కనబడుతున్నాయి. సింహరాశి మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి మహిళలకు ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో చాలా అద్భుత యోగం అని చెప్పుకోవాలి. ఈ మహిళలు సినీ, టీవీ రంగాల్లో ఉన్నవారు అధికంగా రాణిస్తూ ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ముఖ్యంగా కూరగాయలు, పండ్ల తోటలు, చిరుధాన్యాలు పండించే వ్యవసాయదారులకు చాలా అత్యధికమైన దిగుబడి వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే వ్యాపార విషయంలో కూడా వారు కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొనే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చెప్పుడు మాటలు విని నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలన్నమాట. షేర్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టేవారు 1కి 2 సార్లు ఆలోచించి ధనాన్ని వాళ్ళు పెట్టుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. అలాగే మనం గమనిస్తే కూడా శ్రమ అధికంగా ఉంటుంది. ఆహార విహార సంబంధ విషయాలలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన విషయంలో అధిక శ్రద్ధ వహించటం తప్పనిసరి. అయితే ఈ సింహరాశి వారికి సంబంధించి మే 14 నుంచి ఒక 260 రోజుల పాటు అద్భుతమైన శుభకాలం మనకు గోచరిస్తూ ఉంటుంది. మరి ఆ కాలంలో ఎవరైనా కూడా ముఖ్యమైన పనులు చేయాలని అనుకునేవారు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే చక్కటి ఫలితాలు పొందే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సర కాలం మొత్తంలో కూడా శని అష్టమంలో ఉండటం వల్ల
కాస్త ప్రతికూలమైన ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే రాహు కేతువు కూడా కొంత ధన నష్టము, మనకు ఇబ్బందులు కలిగించే సూచనలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి వారు ఎక్కడా కూడా ధైర్యాన్ని కోల్పోకుండా మానసికంగా దృఢంగా ఉంటూ అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసే క్రమంలో చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ దైవ ధ్యానంతో ముందుకు సాగాలి. వీరు మరింతగా విజయావకాశాలని అందిపుచ్చుకోవాలని అనుకుంటే శివారాధన, గణపతి ఆరాధన తప్పనిసరిగా చేస్తే శుభ ఫలితాలు పొందుతారు. కన్యా రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ముఖ్యంగా కన్యారాశి స్త్రీలకు ఈ సంవత్సర కాలంలో వ్యాపార పరంగా అద్భుతంగా రాణిస్తారు. అలాగే సంగీతము, సాహిత్యము, కళారంగాలకు సంబంధించిన వారికి మంచి శుభకాలం అని చెప్పుకోవాలి. వీరికి ప్రశంసలు, పురస్కారాలు అందుకునే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే నూతన వ్యాపారాలు కూడా బాగా కలిసి వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక వ్యవసాయ విషయంలోకి వచ్చేసరికి కందులు, పప్పు దినుసులు, నూనె పండించే వారికి శుభకాలం అని చెప్పుకోవాలి. ఈ కన్యా రాశి వారికి ఏంటంటే ఇతరుల నుంచి ఈ సంవత్సర కాలంలో కాస్త సహాయ సహకారాలు తక్కువగా అందిపుచ్చుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా సొంత నిర్ణయం పైన ఆధారపడాలి. శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఏంటంటే మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్క విషయంలో ఆచి తూచి జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకంటే మోసగించేవారు ముందున్నారు. కాబట్టి వారి బారి నుంచి తప్పించుకుంటూ విజయావకాశాలని అందిపుచ్చుకోవాలి. ఈ రాశి వారికి ఏంటంటే మే 14 వరకు చాలా అద్భుతంగా ఉంది. అలాగే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు శుభకాలం అని చెప్పుకోవాలి. సుఖము, సౌఖ్యము, ఆనందము, ధనవృద్ధి చాలా అద్భుతంగా ఆ కాలంలో గోచరిస్తుంది. కాబట్టి ఏవైనా ముఖ్య పనులుంటే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక శని ఈ సంవత్సర కాలంలో సప్తమంలో సంచరిస్తున్న నేపథ్యంలో కూడా భార్యాభర్తల విషయంలో కాస్త ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త సంయమనం పాటిస్తూ కాంప్రమైజ్ అవుతూ ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేయకుండా ముందుకు సాగిపోతే సౌఖ్యము, ఆనందం కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మనకు ఈ సంవత్సర కాలంలో మొదటి భాగం కేతు అనుకూలించగా ద్వితీయార్థంలో రాహు చక్కటి ఫలితాలను అందిస్తున్నారు. ఈ సంవత్సర కాలం ఫలితాలను మొత్తంగా ఒకసారి మనం పరిశీలిస్తే మనము రాహువు, శని వీరి వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నందున గణపతి ఆరాధన, నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకుంటే సత్ఫలితాలు అందుతాయి. తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి మహిళలకు ఆదాయం, వృద్ధి 2 కూడా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి కుటుంబ సౌఖ్యం, ఆనందం, ఆరోగ్యం లాభదాయకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేసేవారు కాస్త ఆచితూచి ముందడుగు వేయాలి, లేదంటే నష్టపోయే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక వ్యవసాయం విషయానికి వచ్చేసరికి చెరుకు, నూనె, పప్పు దినుసులు పంటలు వేసేవారికి మంచి దిగుబడి లభించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఏంటంటే మే 14 నుండి అక్టోబర్ 18 వరకు, తదుపరి డిసెంబర్ 5 నుంచి సంవత్సర చివరి వరకు అద్భుతమైన కాలంగా గోచరిస్తూ ఉంటుంది. ఏవైనా ముఖ్యమైన పనులు ప్రారంభించాలని అనుకుంటే ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచన. అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి తులారాశి వారు ఒక అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. వారికి చక్కటి అనుకూలమైన పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అన్ని రంగాల్లో ఉన్న మహిళలకు, తులారాశి వారికి సానుకూలమైన ఫలితాలు ఈ సంవత్సరంలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కష్టే ఫలి అని అంటున్నారు. ఏ రంగం వాళ్ళైనా ముందుకు సాగాలి, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే వారు తీసుకునే నిర్ణయాలపైనే
విజయ అవకాశాలు అనేవి ఆధారపడి ఉంటాయి. దాన్ని ఒకసారి గమనించుకోవాలి. అయితే ఈ సంవత్సరంలో శని మొత్తం కూడా చక్కటి సౌఖ్యాన్ని అందిస్తూ ఉన్నాడు, ధన లాభాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. ఇక రాహు సంవత్సరం ప్రథమార్థంలో అనుకూలించగా కేతువు సంవత్సరం మధ్య భాగం నుంచి చివరి వరకు కూడా అనుకూలిస్తూ ఉన్నారు. మొత్తంగా తులారాశి మహిళలకు కూడా ఇంకా విజయావకాశాలు మరింతగా చేరువుగా అందిపుచ్చుకోవాలి అని అనుకుంటే రాహువు, కేతువు, శని ధ్యాన శ్లోకాలను చక్కగా పఠించాలి. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 3. ముఖ్యంగా వృశ్చిక రాశి స్త్రీలకు ఈ సంవత్సర కాలంలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉంటారు. వీరికి ఏంటంటే శ్రమ అధికమే, ఖర్చులు అధికమే. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం. అలాగే వ్యాపార పరంగా కూడా కాస్త ఒడిదుడుకులు ఎదురయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడా కూడా ధైర్యం కోల్పోకుండా మానసిక దృఢత్వంతో ముందడుగు వేస్తూ ఉండాలి. వ్యసనాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు సమయానికి డబ్బు అందుతుంది, అనుకూలమైన వాతావరణం సమయానికి తగ్గట్టుగా మీకు కలిసి వస్తుంది. ఎప్పుడు అనంటే స్వధర్మం పట్ల మీరు ఎప్పుడైతే నిలబడతారో అప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. స్వధర్మం నిధనం శ్రేయ అని అంటూ ఉంటారు కదా, దానికి తగ్గట్టుగా ధర్మో రక్షతి రక్షిత. మీరు ఎప్పుడైతే ధర్మానికి కట్టుబడి ధర్మ మార్గంలో ఉంటారో ఎన్ని రకాల విపత్తులు ఎదురైనా కూడా అవి మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు. కాకపోతే ఎప్పుడైతే ధర్మానికి వ్యతిరేకంగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారో ఆపదలు, విపత్తులు అన్నీ కూడా మిమ్మల్ని చుట్టుముట్టేస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త సుమ. ఇక ఈ సంవత్సర కాలంలో ఏంటంటే శని కాస్త ఆస్తి నష్టాన్ని, ధన నష్టాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. ఇక ఈ రాశి వారి మహిళలకు ముఖ్యంగా అద్భుతమైన శుభకాలం ఏది అని అంటే కూడా అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు చాలా చక్కటి శుభకాలం గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యమైన పనులు ఏవైనా చెయ్యాలని అనుకునేవారు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే కేతువు చక్కటి ఫలితాలని అందించగా, సుఖాన్ని, సౌఖ్యాన్ని అందించగా, రాహు కాస్త దుఃఖాన్ని అందించే సూచనలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా దుర్గాదేవి ఆరాధన, నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుతూ ముఖ్యంగా గణపతిని ప్రార్థన చేస్తే అన్ని సమస్యల నుంచి బయటపడతారు. ధనుస్సు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి మహిళలకు ముఖ్యంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వివాహం కాని మహిళలకు వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలను అందిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు శుభ ఫలితాలను అందిస్తూ ఉన్నాయి. అలాగే వ్యాపారం చేసేవారు ఆచితూచి ముందడుగు వేయాలి. అలాగే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా స్వధర్మం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి. అలాగే ఆధ్యాత్మిక చింతన అనేది పెంచుకోవాలి. ఇక వ్యవసాయ విషయానికి వచ్చేసరికి కూరగాయలు, పండ్ల తోటలు, మిర్చి, టమాటాల వరకు అధిక దిగుబడి అనేది సూచిస్తూ ఉంది. అన్ని రంగాల్లో మహిళలకు కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో కూడా సానుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇబ్బందులు పడ్డా కూడా వాటిని సద్దుమణిగిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మానసికంగా దృఢంగా ఉండాలి. ఈ సంవత్సర కాలంలో అర్ధాష్టమ శని అనేది కాస్త ప్రతికూలమైన ఫలితాలను అందించే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈశ్వరారాధన అధికంగా చేస్తే ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి మహిళలకు ముఖ్యంగా కేతువు ప్రథమార్థంలో అనుకూలించగా, ద్వితీయార్థంలో రాహు చక్కటి ఫలితాలను అందిస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి ముఖ్యంగా శుభకాలం ఏది అని అంటే మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు, డిసెంబర్ 5 నుంచి సంవత్సర చివరి వరకు కూడా అద్భుతమైన శుభయోగం, శుభకాలం, చక్కటి సౌఖ్యాన్ని అందించే కాలంగా చెప్పుకోవచ్చు. ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే కూడా ఆ కాలంలో పూర్తి చేసుకుంటే సత్ఫలితాలు అందుతాయి. అలాగే ఈ రాశి మహిళలు ముఖ్యంగా శివారాధన చేసుకోవాలి. అలాగే గణపతి ఆరాధన, నవగ్రహ ధ్యాన శ్లోకాలను చదువుకోవాలి. మకర రాశి.
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. మకర రాశి మహిళలకు ఈ సంవత్సర కాలంలో మొత్తం శుభ ఫలితాలు అందిపుచ్చుకునే సూచనలు కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలను వారు అందుకుంటారు. సినీ, నాటక, టీవీ, పాత్రికేయ రంగాల వారికి అద్భుతమైన శుభకాలం అని చెప్పుకోవచ్చు. పేరు ప్రతిష్టలు, ప్రఖ్యాతలు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి ఇది చక్కటి శుభకాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంవత్సరం మొత్తం కూడా శని చాలా అద్భుతంగా సహకరిస్తున్నారు. సుఖము, సౌఖ్యము, ఆనందము, గౌరవము, ధనప్రాప్తి కలుగుతుందన్నమాట. అలాగే మే 14 వరకు గురువు చాలా అద్భుతంగా అనుకూలిస్తున్నారు. కాబట్టి ఏదైనా కొత్త పనులు ప్రారంభించే వారికి శుభకాలం అని చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు కాస్త ఆచితూచి ముందడుగు వేయాలి. ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి ఒత్తిడి అనేది కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సమయానికి తగ్గట్టుగా బుద్ధి బలాన్ని ఉపయోగించి ముందుకు సాగిపోతూ ఉండాలి. ఎక్కడా ధైర్యాన్ని వీడకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ మనోవేగంతో ముందుకు సాగిపోతూ ఉండాలి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి కూడా ప్రథమార్థంలో రాహువు చక్కటి అనుకూలమైన ఫలితాలను అందించగా ద్వితీయార్థంలో కేతువు ఫలితాలను అందిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా సంవత్సర కాలంలో మొత్తంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో వారికి సానుకూలమైన ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా అమితంగా విజయ అవకాశాలు అందిపుచ్చుకోవాలి అని అంటే శివ ఆరాధన, లక్ష్మీ ధ్యానం చేసుకోవాలి. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజం 7, అవమానం 5. ఈ కుంభరాశి మహిళలకు ఈ సంవత్సర కాలంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వీరికి విదేశీ యోగం ఈ సంవత్సరంలో బాగా అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది. నూతన వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఆర్థికంగా కూడా వృద్ధి చెందుతారు. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అవసరం. ఎందుకంటే అధిక ఒత్తిడి, అధిక శ్రమ ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఏ విషయంలో అయినా ఆచితూచి ముందడుగు వేయాలి. ఎందుకంటే మోసం చేసేవారు చుట్టూ ఉంటారు కాబట్టి. అలాగే ధర్మవర్తనంతో ముందుకు సాగాలి. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా దాన్ని జయించటానికి ధర్మ మార్గమే శరణ్యం. అలాగే ఈ రాశి మహిళలు ఏంటంటే సమాజంలో పేరు ప్రఖ్యాతలు కూడా బాగా పొందుతారు. ఎందుకంటే వారు తీసుకున్న నిర్ణయాలు, వారు చేసే శ్రమ వారికి చక్కటి పేరుని అందిస్తూ ఉంటాయి. అలాగే ఈ రాశి మహిళలు శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీరికి ఏంటంటే మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు, డిసెంబర్ 5 నుంచి సంవత్సరం చివరి వరకు కూడా అద్భుతమైన శుభకాలంగా చెప్పుకోవచ్చు. ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలు, ముఖ్యమైన పనులు ఉంటే కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచన. ఈ సంవత్సర కాలం మొత్తంలో కూడా శని ప్రతికూలమైన ఫలితాలను అందిస్తూ ఉన్నాడు. అలాగే రాహు, కేతువు కూడా ప్రతికూలమైన ఫలితాలను అందించే నేపథ్యంలో వీరు విజయావకాశాలని మరింతగా అందిపుచ్చుకొని ధైర్యంగా ముందడుగు వేస్తూ చక్కగా జీవనాన్ని సాగించాలి అని అంటే ముఖ్యంగా రాహువు, కేతువు, శని ధ్యాన శ్లోకాలతో పాటుగా శివారాధన, శివ అభిషేకం చేసుకోవాలి. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. మీనరాశి స్త్రీలకు ఈ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం కాస్త కలవరపెట్టే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. శత్రు బాధలు కూడా కాస్త పెరుగుతాయన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా మనోధైర్యంతో ముందడుగు వేస్తూ ఉండాలి. దానికి తగ్గట్టుగా వారు సిద్ధంగా ఉండాలన్నమాట. నలుగురికి మేలు చేయాలన్న ఆలోచన మిమ్మల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దుతుంది. వాతావరణం అనుకూలించకపోవటంతో వ్యవసాయ రంగంలో వారికి పంటలు బాగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోవాలి అంటే సరైన ప్రణాళిక అనేది చాలా అవసరం.
మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు చక్కటి శుభకాలంగా గోచరిస్తూ ఉంటుంది. మీనరాశి వారు ఏవైనా ముఖ్యమైన పనులు ప్రారంభించాలని అనుకునేవారు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే శని ప్రభావం ఈ సంవత్సర కాలం మొత్తంలో కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి శని అనుకూలించాలి అని అంటే సమయ పాలన, ధర్మబద్ధంగా జీవనాన్ని గడిపితే శని అనుకూలమైన ఫలితాలు అందించే సూచనలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కేతువు అనేది మే 18 తర్వాత చక్కటి శుభ ఫలితాలను అందిస్తూ ఉన్నారు. మీనరాశి మహిళలు అన్ని రంగాల్లో వారు ఇంకా విజయావకాశాలని మరింత త్వరితగతిన అందిపుచ్చుకోవాలి అని అనుకుంటే దుర్గా ఆరాధన, శివాభిషేకం చేస్తే సత్ఫలితాలు పొందుతారు. ఇది ఇవాల్టి మహిళా పంచాంగం 2025. మరొకసారి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.